Actually, first of all, I would like to thank God who has actually made my dream come true, because acting is my childhood dream, and today I'm living my dream, and I'm very much happy about that. So thank you very much, God. I would really want to thank my director Lakshman sir, my producer Yogender sir, for giving me such a beautiful opportunity to work in this movie and to work in this movie. Please, you guys are stopping me. All right, I still have to speak, so I'll just speak out maybe later. But please, give me a chance to speak, guys. Please. Thank you, everyone. తెలంగాణ బిడ్డ నేను. మరి ఆ తెలంగాణ బిడ్డని చాలా హ్యాపీగా, టెన్షన్ లేకుండా హ్యాపీగా వర్క్ చేశాను. మా డైరెక్టర్ బాబీ అన్న, యుగేందర్ అన్న ప్రొడ్యూసర్, ఇక్కడ అందరినీ అన్న అన్న అని పిలుస్తూ హ్యాపీగా ఆడుతూ పాడుతూ పనిచేశాను నేను. ఏమాత్రం టెన్షన్ లేకుండా చాలా ఇమోషనల్గా కనెక్ట్ అయిన మూవీ ఇది నాకు. అంటే సాయితో పోవటం ఎలా ఉంటుందో మాటల్లో వినడమే కానీ చూసే అవకాశం మాకు లేదు. సో ఈ మూవీలో యాక్ట్ చేస్తూ అవన్నీ చాలా ఇమోషనల్గా ఫీల్ అయిన సిచ్యువేషన్స్, సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఐఎమ్ సో ప్రౌడ్. బంధుక్ సినిమాలో పాల్గొన్న బంధువులందరికీ, మీ అందరికీ పేరు పేరిన నమస్కారం. జై తెలంగాణ. నాకు ఈ సినిమా రంగం కొత్త. ఇది మా అన్న జితేంద్రకి సంబంధించిన సబ్జెక్ట్. ఇది మనకు స్ఫూర్తి కేసీఆర్ గారు కావాలి. సాధ్యం కాని దాన్ని సుసాధ్యం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉంది. కాబట్టి ఆయన స్ఫూర్తిగా మనం అన్ని రంగాల్లో రాణిస్తామని చెప్పేటువంటి విశ్వాసం మాత్రం రావాలి మనకి. చిన్నప్పుడు మట్టిలో నుంచే మాణిక్యాలు వస్తాయి, మట్టిలో నుండే మాణిక్యాలు వస్తాయి. తెలంగాణ సమాజం నుంచే గొప్ప గొప్ప కవులు వచ్చింది. ఇప్పటికీ గొప్ప గొప్పగా పాడేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. మిగతా రంగాల్లో కూడా సంగీతం కావచ్చు, డైరెక్టర్గా కావచ్చు. ఇంతకుముందు మా దేశపతి గారు చెప్పినట్టుగా మేధా సంపత్తి కొదవలేదు. నేను ఈ సినిమా ఇప్పుడు వీళ్ళందరూ చూస్తున్న పిల్లల్ని సిగ్గుపడి కూడా కొత్త కొత్తగానే వస్తాను. ఇవాళ సిగ్గుపడ్డా, ఇవాళ కొత్తగా అనిపించినా కూడా రాబోయే కాలంలో మీరే చిచ్చర పిడుగుల లెక్క ఎదిగేటువంటి ఆస్కారం ఉందని చెప్పి మనం చేస్తాము. ఇప్పటి వరకు నాకు తెలిసి ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా అన్నిట్లో 24 ఉంటే, ఆ భాష నాకు తెలియదు, 24 ఉంటే 24 విభాగాల్లో కూడా తెలంగాణ వాళ్ళే ఉండి యాక్ట్ చేయడం అనేది దీంట్లో ఉన్న గొప్పతనం అని చెప్పిండ్రు. తెలంగాణ ప్రభుత్వం మీకు పూర్తిగా అండగా ఉంటుంది, మీకు అన్ని రకాల ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే మీరు చూసిండ్రు, తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు తెలంగాణ వాళ్ళకు తెలివి ఎక్కడున్నది, తెలంగాణ వాళ్ళకు నైపుణ్యం ఎక్కడిది, మేమే చదువు నేర్పుతుమి, మేమే భాష నేర్పుతుమి, పరిపాలన దక్షత మా దగ్గరే ఉండేటువంటి విర్రవీగుతనం ఉండే. అవన్నీ ఎన్ని మాటలైతే విన్నామో ఆ మాటలు మనల్ని కుంగతీయలే. ఆ మాటలు మనల్ని మరింత సాహసాన్ని పెంచింది, ఐక్యతను పెంచింది, కసిని పెంచింది. చివరికి మనం విజయాన్ని సాధించేదాకా చేరుకున్నాం. మనం ఇక్కడ కూడా ఇవన్నీ అవమానాలు ఉంటాయి. ఈ అవమానాలన్నీ కూడా మనకు ఆశీర్వాదాలు కావాలి. మన కసిని పెంచాలి, మన పని విధానాన్ని పెంచాలి. మనం ఇప్పటి నుంచి మాటలతో సమాధానం చెప్పద్దు. ఏ రంగంలో కూడా చేతలతో మాత్రమే సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం సంవత్సర కాలంలోనే చాలామంది అనుకుంటారు 24 గంటల కరెంట్ ఇవ్వడం విజయం కాదు.
రూపాయల పెన్షన్ ఇవ్వడం విజయం కాదు, 1,15,000 కోట్ల బడ్జెట్ పెట్టడం విజయం కాదు. విజయం ఏంటంటే తెలంగాణ రాజకీయ వ్యవస్థకి పరిపాలించే నైపుణ్యం ఉంది అనేది ఇలా ప్రపంచానికి తెలిసింది. తెలంగాణ రాజకీయ వ్యవస్థకి పరిపాలించే నైపుణ్యం మాత్రమే కాదు, ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో ఆ విజన్ ఉన్న ప్రభుత్వం. అన్నిటికంటే మిక్కిలి ఇవాళ ఇప్పటికే మనం చూసినాం, ఇది వాళ్ళు అనుకున్నట్టుగా కుక్కలు చిప్పర ఇస్తారా కాలే. ఇవాళ ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక మనిషి మీద ఒక వ్యక్తి ఆధారంగా గొప్పగా ప్రజాకోణంలో ప్రభుత్వం నడుస్తున్నటువంటి విశ్వాసం ఎట్లయితే వచ్చిందో ఇవాళ అవన్నీ మనకు స్ఫూర్తి కావాలి. సరే, ఎక్కడున్నా ఒక్కటి మాత్రం మనం మర్చిపోకూడదు, ఒకటి ఉన్నది. తెలంగాణకి మళ్ళీ గదే తుపాకీ, మళ్ళీ గదే సాయుధ పోరాటం, మళ్ళీ గదే ఊర్లు అనేటువంటి కోరం నేను దేశభక్తులు అన్నప్పుడు మనకు నిజంగా కూడా అదే గొప్ప చరిత్ర. ఈ దేశానికే పోరాట స్ఫూర్తినిచ్చిన గడ్డ తెలంగాణ గడ్డ. మన మట్టిలో, మన ఒంటిలో, మన రక్తంలోనే ఎక్కడనో ప్రశ్నించే తత్వం ఉన్నది మనకు. నేను అందుకనే చాలాసార్లు అంటూ ఉంటా, మత్పరిచ్చే తెలివి, మత్పరిచ్చే లక్షణం తెలంగాణలో లేదు. ఇవాళ మాయ చేసే లక్షణం తెలంగాణలో లేదు, ప్రశ్నించే లక్షణం మాత్రమే తెలంగాణ ఉంటుందని చెప్పి. అందుకే మీరు ఇవాళ ఆ గడ్డ బిడ్డలుగా తప్పకుండా ఎదుగుతారని ఆశిస్తున్నాం. కేసీఆర్ గారి మాటలు చెప్పాలంటే 1000 కిలోమీటర్ల ప్రయాణానికైనా ఒక అడుగుతో మనం ముందుకు పోతాము. ఇవాళ మీ సినిమా, మీ బందూక్ అనే సినిమా ఇవాళ ఇది డబ్బులు సంపాదించాలన్న సెకండరీ ఆస్పెక్ట్. కొంత ఇబ్బంది ఉండొచ్చు, కానీ మీ సాహసానికే మేము సల్యూట్ చేస్తున్నాం. మీ సాహసం రాబోయే కాలంలో మీ అందరికీ ఎవరెవరైతే ఇలా పాల్గొన్న వాళ్ళు ఉన్నారో, పాటలు పాడిన వాళ్ళు కావచ్చు, యాక్షన్ చేసిన వాళ్ళు కావచ్చు, తప్పకుండా విజయం చేకూర్చి పెడుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ మన గోరెటి వెంకన్న. ఎందుకు 9 పాటలలో గోరెటి వెంకన్న పాటకే ఇవాళ ఆదరణ దొరికింది? అది బతుకు, అది జీవం, అది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల వాస్తవికత. అది గోరెటి వెంకన్నలో గొప్పతనం ఏంటంటే, నేను ఎప్పుడు అంటూ ఉంటా, ప్రపంచం ఉన్నంత వరకు, మానవ జీవితం ఉన్నంత వరకు 2003లో ఒక క్యాసెట్ ఆవిష్కరించడం, వానమ్మ 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 అనే పాట కానీ, గోదారి గోదారి పారేటి గోదారి చుట్టూ నీరు ఉన్న చుక్క దొరికినేడారనే పాట కానీ, మహబూబ్ నగర్ వలస జీవుల బతుకుల గురించి కానీ అనేకం చెప్పుంటే పోతే అంటే గోరేటి వెంకన్న లాంటి మహా వాగ్గేయ రచయిత అంటారో నాకు తెలియదు, కానీ కళాకారుడు అంటారో తెలియదు, కానీ అంటే జీవం, ప్రజల జీవనంతో ముడిపడి ఉన్నటువంటి ఆ పాటలు తప్పకుండా మన సినిమాలో పెట్టుకున్నప్పుడు దానికి ఆదరణ దొరుకుతుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే పద్ధతి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు మనం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే పద్ధతిలో మన భాష, మన సంస్కృతి, మన పద్ధతి, మన వ్యవహారాలు చాలా గొప్పవి, కాకపోతే కనుమరుగైపోయినాయి. మళ్ళీ వాటినే ఎజెండాగా, వాటినే ఇతివృత్తంగా మనం ముందుకు పోవాలి. మన భాషను మనం మర్చిపోవద్దు, మన యాసను మర్చిపోవద్దు, మన బతుకును మర్చిపోవద్దు, మన సంస్కృతిని కూడా మర్చిపోవద్దు. అవి చెప్పుకోవడానికి నామోషంగా మనం ఫీల్ కావద్దని చెప్పి ఆ సినిమాలలో ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యే పద్ధతుల్లో పూట మళ్ళీ మన పాత కల్చర్ని పునర్జీవించే పద్ధతుల్లో కూడా మీరు కాపాడాలని, సినిమా రంగం ప్రజల జీవితాలను చూపించేదిగా ఉండాలి తప్ప, కన్స్ట్రక్టివ్ సైడ్గా ఉండాలి తప్ప డిస్ట్రక్టివ్ సైడ్గా ఉండద్దు. మళ్ళీ పాశ్చాత్య నాగరికత అయితేనే ఇవాళ సినిమాలు చూస్తూ ఉన్నారు, డిస్కో తేకుల్లాగా ఉంటేనే చూస్తున్నారు. ఇవి తాత్కాలికమైన విజయం సాధించవచ్చు, డబ్బులు రాకపోవచ్చు, కానీ సమాజం మీద సినిమా ప్రభావం చాలా గొప్పగా ఉండాలి, అది పాజిటివ్ మోడల్లో ఉండాలి, సమాజాన్ని కన్స్ట్రక్టివ్ దిశ వైపుగా తీసుకుపోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ, ఇది ఒక మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నం గురించి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఈ సినిమా